పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ప్రజెంట్ అయితే మళ్ళీ ఎందుకు ఇక్కడికి సార్ దగ్గరికి రావాల్సి వచ్చిందంటే, సర్వేల ప్రకారం బీజేపీకి 12%, 10% ఓటే చూపించడం జరుగుతుంది. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఎక్కువ మోతాదులో 40%, 38 అట్లా చూపించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి దాని గురించి ఇప్పుడు మన స్టేట్ జనరల్ సెక్రటరీ ఓబీసీ మోర్చా మన ఈశ్వరప్ప గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాము దీనిపైన అసలు ఆయన స్పందన ఏంటి అని. సార్ నమస్కారం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. సార్ ఇప్పుడు సర్వేస్ చూసుకున్నట్లయితే మీరు విన్నారు అంటే అన్నిటికీ బీజేపీ ఏ సర్వేలైనా బీజేపీకి మరీ దారుణంగా పర్సంటేజ్ తక్కువలో వేయడం జరుగుతుంది. అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ సర్వేల మీద ఏమనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ తరఫున బ్రహ్మాండమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. వాళ్ళ అవినీతి డబ్బుతో లక్షల కోట్ల రూపాయలని వాళ్ళ దగ్గర జమ చేసుకొని ఈరోజు మీడియా ద్వారా సోషల్ మీడియా ప్రభావితమవుతుందనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాలు, ఫేక్ సర్వేలు నిర్వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి తక్కువ చూపించడం జరుగుతూ ఉన్నది. మేము కూడా చూస్తున్నాం, యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ చూస్తే, బీఆర్ఎస్ చూస్తే ఎక్కువ చూపిస్తున్నారు, అదే బీజేపీకి వచ్చేసరికి తక్కువ చూపిస్తున్నారు. కానీ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేక్ సర్వేలను నిర్వహించి వాళ్ళకి ఇస్తున్నారు. మేము అలా కాదు, మా యొక్క సర్వేలు మీరు చూడండి, ఫలితాలు వచ్చిన తర్వాత మేము ఇంటింటికి పర్సనల్గా సర్వే చేస్తున్నాం, కులాల వారీగా సర్వే చేస్తున్నాం, గడప గడపకు వెళ్తూ ఉన్నాం. మహిళా మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా అందరం కలిసి ఒక ప్రభావితమై అన్ని ఇళ్లను మేము సర్వేలు చేసుకున్నాం. మా సర్వేలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు వచ్చే ఫలితాలు వీళ్ళ యొక్క సర్వేలను తారుమారు చేసి విజయం ఖచ్చితంగా సాధిస్తాం. అంటే బయట సర్వేలు అంటే ఇప్పుడు అన్ని సర్వేలు అలాగే చూపిస్తున్నాయి కదా. సరే ఒకటి అంటే మనం తగ్గించి చూపించే అవకాశం ఉంది, కానీ ప్రతి ఒక్కటి ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నారు? ఇవి సర్వేలు చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వాళ్ళకి చేస్తున్నాయి సోషల్ మీడియా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళకి చేస్తుంది. భారతీయ జనతా పార్టీ సర్వేలు మేము చేసుకుని మేము ప్రకటించడం లేదు. వాళ్ళ సర్వేలో వాళ్ళ అధికం చూపించి ప్రజలను భ్రమపడడానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నారు. కానీ వాస్తవంలో గ్రౌండ్లో మేమున్నాం. ఇంటింటికి ఓటర్స్ దేవుళ్ళే మనకు మెయిన్ ఇంపార్టెంట్. మోడీ గారు చేస్తున్న, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిరం తీసుకోండి, 370D ఆర్టికల్ తీసుకోండి, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే 27 మంది ఓబీసీలకు సెంట్రల్ క్యాబినెట్లో మంత్రులను ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది. ప్రజలందరికీ కూడా ఈరోజు వారు కరోనా టైంలో ఇబ్బందులు పడుతుంటే ఇంటింటికి 6 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా 2 సార్లు 3 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రజలకు తెలుసు, వాళ్ళు ఇచ్చినటువంటి మోడీ గారు ఇస్తున్నటువంటి 6 కిలోల బియ్యం ప్రతి ఒక్కరు తింటా ఉన్నారు. ప్రతిరోజు ఆ అన్నం తింటున్నప్పుడు మోడీ గారు గుర్తొస్తారు తప్ప వారు వేరే వాళ్ళు గుర్తురారు. కాబట్టి మా సర్వేలు లేవు, మా సర్వేలు మాకున్నాయి, మేము ప్రకటించడం లేదు. ఆ ఫేక్ సర్వేల ద్వారా వాళ్ళు భ్రమపడుతున్నారు తప్ప అది నిజం కాదు. బీజేపీ గెలుపు అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు బీజేపీ గెలుస్తుందని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఇక్కడ ఎలా చూసుకున్నా తెలంగాణలో అంత ఎఫెక్ట్ చూపించలేకపోతుంది అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? తెలంగాణలో మీరు చూశారు పార్లమెంట్ ఎలక్షన్లలో మేము 8 ఎంపీ స్థానంలో గెలిచినాం. కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలిచింది, ఎంఐఎం 1 స్థానంలో గెలిచింది. 50% ఆల్రెడీ ఉన్నాం. అదే అసెంబ్లీలో చూసుకుంటే సుమారుగా 56 అసెంబ్లీలలో అధిక మెజార్టీని పొందినాం పార్లమెంట్ ఎలక్షన్లలో. కాబట్టి లేరనడానికి ఆస్కారమే లేదు. ఈరోజు చూస్తే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. ఇక్కడ తేలిపోయింది, ఇక హిందువులమంతా ఒకటి కావాల్సిన అవసరం ఏర్పడ్డది చెప్పగానే ముఖ్యమంత్రి గారు చెప్పినారు. హిందువుల యొక్క ఓట్లు 3 లక్షలు ఉన్నాయి, ముస్లింల ఓట్లు 1 లక్ష ఉన్నాయి. 1 లక్ష ఒకవైపు, 3 లక్షలు ఒకవైపు. విజయం ఎవరిదవుతుంది? 3 లక్షల మందిని మేము ఆల్రెడీ చేరినాం. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కాబట్టి విజయం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో
గెలవబోతున్నాడు. మీరు ఇన్ని చెప్తున్నారు మోడీ గారు చేసినారని. మరి అది ప్రజల్లోకి ఎందుకు పర్ఫెక్ట్‌గా తీసుకెళ్ళలేకపోతున్నారు అని? మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ప్రజల్ని అడిగితే బాగుంటది. మీరు 6 కిలోల బియ్యం వస్తుందా లేదా అడగండి. వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అడగండి. సిలిండర్ తీసుకుంటున్నారా లేదా అడగండి. ఎరువుల సబ్సిడీ వస్తుందా లేదా అడగండి. రైతులకు 2000 కిసాన్ సమ్మాన్ యోజన వస్తుందా లేదా అడగండి. అన్ని పొందుతున్నారు. ప్రతి ఇంటికి ఆల్రెడీ మోడీ గారి వాళ్ళ హృదయంలో ఉన్నారు, వాళ్ళ గుండెల్లో ఉన్నారు. వాళ్ళు ఓటేసేటప్పుడు ఒక్కటే జై శ్రీరామ్ అంటారు. మోడీ గారిని దాచుకొని కమలం పువ్వు బటన్నే దబాయిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి వేయరు. హిందువులము ఒక్కటయ్యే టైం వచ్చింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. 1,00,000 మంది ఒకటి 3 లక్షలు అన్నప్పుడు తేట తెల్లమైంది. ఇంకా గెలుపు ఖచ్చితంగా మా ప్రభుత్వాలు పథకాలు కానీ నరేంద్ర మోడీ గారు మనం పాకిస్తాన్తో చూసాము, పహల్గామ్ యొక్క చూసాము. ఏం జరిగింది అక్కడ? అమాయకులు అన్నటువంటి 27 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు. అది దేశమంతా ప్రతి ఒక్కరికి తెలుసు. దేశానికి తండ్రి గట్టిగా ఉండాలి, నాయకుడు గట్టిగా ఉండాలి. ఒకప్పుడు పాకిస్తాన్తోనే కొట్లాడినాం. ఈ కాంగ్రెస్ కొట్లాడిందంతా పాకిస్తాన్తోనే మాట్లాడింది. ఈరోజు అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా, జపాన్ వీటితో కొట్లాడుతూ ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం రోజు వార్తల్లో అమెరికా ఇండియా నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ ఉంది. మోడీ గారి విషయాలు తెలుసు. నాయకుడు గొప్ప నాయకుడు. ఒకప్పుడు ప్రధానమంత్రిని కలవాలంటే నాయకులంతా ఈ గరీబ్ దేశం ఉంది, బీద దేశం ఉందని అనేవాళ్ళు. ఈ రోజు మన నాయకుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే అంతర్జాతీయంగా ప్రతి దేశ నాయకుడు వచ్చేసి ఒక సింహాన్ని కలిసినట్టు వచ్చి కరచాలను కలపడానికి చేతులు చాచుతా ఉన్నారు, స్నేహస్తం అందిస్తా ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఇక్కడ స్టేట్లో ఎలా ఉంది అండి? స్టేట్లో ప్రజల్లో బీజేపీ మీద అవగాహన ఎలా ఉంది? ప్రజల్లో కూడా చాలా బలంగా ఉంది. నేను అదే చెప్తున్నా. ఎందుకు బలంగా ఉందంటే పరిపాలన చేసే నాయకులను చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ పథకాలను చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు ఈ బై ఎలక్షన్ తర్వాత వాళ్ళకి జీవన్మరణ సమస్య. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందంటే ఓడిపోతే కనుక ముఖ్యమంత్రి పీఠం పోతుందనే భయం. కేటీఆర్ అండ్ కేసీఆర్కి ఏముందంటే బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకో వాళ్ళ ఉనికిగా ప్రమాదం. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల వాళ్ళకి ఇక పుట్టగతులు ఉండవు. ఈ జీవన్ మాకు అలాంటిది ఏం లేదు. మేము న్యాచురల్గా వెళ్తాం. మా పార్టీ ప్రజల్లోకి నిరంతరంగా కార్యక్రమాలు చేపడుతుంది. ఎలక్షన్స్ వస్తేనే పనిచేయం. మేము ప్రజల కోసం పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. క్యాంపెయినింగ్ కూడా కాంగ్రెస్ నుంచి స్టార్స్ వస్తున్నారు, అంటే లైక్ సీతక్కని కావచ్చు, ఇట్లాంటి క్యాంపెయినింగ్ స్టార్లు తీసుకురావడం జరుగుతుంది. మరి బీజేపీకి ఎలా ఉంది పరిస్థితి? మా బీజేపీకి స్టార్ క్యాంపెయిన్స్ ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తున్నారు కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారు బోరబండకు వస్తామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. పర్మిషన్ ఇచ్చినట్టు మళ్ళీ వెంటనే రద్దు చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం ఎంతవరకు న్యాయం? కావాలని కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బండి సంజయ్ గారు వస్తే ఒక వేవ్ క్రియేట్ అవుతుందని, కిషన్ రెడ్డి గారు వస్తే ఒక వేవ్ క్రియేట్ అవుతుందని కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా వస్తున్నారు. 8 మంది ఎంపీలు రోజు నిరంతరంగా పాదయాత్రలు చేస్తున్నారు. చరిత్రలో భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఏ పార్టీ చేయనటువంటిది 7 డివిజన్లలో మేము 50 శక్తి కేంద్రాలలో ఒక్కటే రోజు మేము అందరం కూడా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని శక్తి కేంద్రాలని అన్ని బూతులను కవర్ చేసుకుంటూ మా యొక్క 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాకు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. వీరంతా నిరంతరం చేస్తున్నారు. మీరు మీ దృష్టికి వచ్చిందో లేదా కానీ మా స్టార్ క్యాంపెయిన్ మా ఎంపీలు, మా కేంద్ర మంత్రులు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలే. ఇప్పుడు అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఆ విషయం చెప్పండి ప్రజలు. మన బీజేపీకి ఒకటే, ప్రజలంతా క్షేమంగా ఉండాలంటే, అభివృద్ధి జరగాలంటే, అవినీతి లేని పరిపాలన జరగాలంటే. మీరు కాంగ్రెస్ చూడండి, బీఆర్ఎస్ మొత్తం అవినీతిమయమే. మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజుకు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఎక్కడ కూడా ఒక అవినీతి మచ్చలేదు. ఏ రోజు ఒక స్కామ్ లేదు, ఒక స్కీమ్ లేదు, బోగస్ స్కీమ్స్. ప్రతి ఫండ్ కూడా ఈరోజు అందరికీ అందుబాటులో వస్తుంది. మీరు ఈ మధ్యన చూశారు జిఎస్టీ. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తుంది, దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. ఈరోజు జిఎస్టీ అన్ని సరుకులపైన దసరా దీపావళి పండుగ కంటే ముందే అన్ని సరుకులపైన 4 స్లాబులు ఉన్నటువంటిది 5%, 18%. కొన్ని వస్తువులపై అయితే రైతుల కోసం కానీ విద్యార్థుల పుస్తకాలు, పెన్నుల కోసం ట్రాక్టర్ 0 తీసుకురావడం జరిగింది. ట్యాక్సీలను కూడా తగ్గించి పండుగ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ప్రజలు ఇదంతా చూస్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు ప్రజలే. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వైపు ఉంటారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మా క్యాండిడేట్ని గెలిపిస్తారు. ఈ మధ్య ఎక్కువగా మీటింగులు జరగడం జరుగుతుంది. ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి కాపు, మున్నూరు కాపు, అదేవిధంగా గౌడ సోదరులు అని చెప్పేసి వీళ్ళందరినీ ఏంటి నిజంగానే వీళ్ళ సపోర్టు మనకి వస్తుందని అంటారు?
ఖచ్చితంగా. ఈరోజు మీరు ఇందాక అడిగినట్టు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తే బోగస్ సర్వేలు చేసి ఆ సర్వేల ద్వారా రిజల్ట్ వేసుకొని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఈరోజు మేము ఏం చేస్తున్నాం, మీరు అన్నట్టు ఇంటర్నల్గా బీసీల మీద 56% ఉన్నాం. 56%లో మా ఓబీసీ విభాగం మా అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ గారి నేతృత్వంలో మా కోఆర్డినేటర్లు అందరం కలిసి ఇక్కడ అన్ని కులాలని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమీకరణలు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదో తెలుసుకొని వాళ్ళ లిస్టులు తయారు చేసుకొని ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకొని గౌరవంగా ఒక మంచి సంతోషకరమైన వాతావరణంలో వారందరూ మూకుమ్మడిగా ఒకటే చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నాయకుడు ఉంటే దేశం బాగుంటుంది, మేమందరం బాగుంటామని ముక్త కంఠంతో వాళ్ళంతా ప్రకటిస్తున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా గెలిపిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి లంకా దీపక్ రెడ్డి గారు మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలుస్తారు. ఈ బై ఎలక్షన్ తర్వాత రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలో ఒక సర్కారు, రాష్ట్రంలో ఒక సర్కారు ఉంటే కష్టం, చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుతా ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. జై హింద్. ఐ డ్రీమ్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.